విజయవాడ దుర్గగుడిలో మూలా నక్షత్రం, అలాగే సింహాచలంలో ఈ చందనోత్సవం, అరసవిల్లిలో ఏదైతే సూర్యుడికి సంబంధించిన దర్శనం, ఇవన్నీ కూడా ఆ రోజున లక్షల మంది వస్తారు. అవును, ఇది మనం ఫస్ట్ ప్రభుత్వానికి తెలీదా? తెలుసు. సమస్య ఏంటంటే పరిపాలన అంతా ఓ రకంగా చెప్పాలంటే కక్ష సాధింపులు, లేదంటే దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా పరిపాలన నడుస్తుంది ఇప్పుడు. సోషల్ మీడియా పరిపాలన, ఒరిజినల్ పరిపాలన జరగట్లా. బాబుని బాబుగా వదిలేస్తే చాలా మంది బాబుల భరతం పడతాడు ఆయన. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి ప్రభుత్వంలో. అది బాబుకు తెలుసు. ఆయన తగ్గిన కారణం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని తూర్పారబట్టేస్తున్నారు సొంత సోషల్ మీడియా. దాంతో ఆ తలనొప్పుల మధ్యన ఆ తలనొప్పి అంతా పాపం ఆ లోకేష్ ఎత్తిని పెట్టుకుంటున్నాడు. అది భరించలేక వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా అధికారుల వ్యవహారాల్లో ఏలు పెట్టి గందరగోళం చేసుకుంటున్నారు. పరిపాలన ఇప్పుడు అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. అందులో దానికి తోడు ఎదవరకు మమ్మల్ని దోచుకొనివ్వలేదు, ఎదవరకు మమ్మల్ని తిన్నివ్వలేదు, మేము ఇప్పుడు తింటాం, జగన్ తిన్నిచ్చాడాలని అని చెప్పి వీళ్ళు రచ్చ. వైసీపీ వాళ్ళే మమ్మల్ని తిన్నివ్వలేదని వాళ్ళందరూ ఏడిస్తే, జగన్ వాళ్ళందరినీ తిన్నిచ్చి వాళ్ళందరి కోటీశ్వరుని చేసేసాడు, రాజశేఖర రెడ్డి తిన్నిచ్చి కోటీశ్వరుని చేసేసాడు, మీరు మమ్మల్ని చేయనివ్వలేదు అంటూ వీళ్ళ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అవసరమైనప్పుడు చంద్రబాబు గారికి జగన్ని దెబ్బ కొట్టే అవసరం ఉంది ప్రధానంగా, ఎందుకంటే 151తో గెలిచినోడు కాబట్టి. అలా దెబ్బ కొట్టే టైంలో ఆయన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు. వాస్తవంగా బాబు గారికి తెలిసి ఎవరు తినలే, ఇంతకుముందు తెలుగుదేశం టైంలో తినలేదా? రాజశేఖర్ టైంలోనూ తింటారు. 60-40 అన్న పేరే అందుకొచ్చింది. అధికారంలో ఉన్నాడు 60 రూపాయలు